హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇది మా 19th యానివర్సరీ స్పెషల్ వ్లాగ్. ఇంకా మా మ్యారేజ్ 2005లో జరిగింది. మాది అరేంజ్డ్ మ్యారేజ్. మా మ్యారేజ్ చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయిపోయింది. May 26న చూడటానికి వచ్చారు. అదే రోజు నచ్చిన తర్వాత వెంటనే పసుపు కుంకుమ పెట్టుకున్నారు. నెక్స్ట్ డే May 27న ఎంగేజ్మెంట్ లాగా జరిగింది. అంటే మా పేరెంట్స్, మా అత్తయ్య వాళ్ళు కలిసి ఒక లగ్న పత్రిక లాగా రాసుకున్నారు. మ్యారేజ్ వచ్చి June 2న. ఇంకా మా మ్యారేజ్కి ఎంగేజ్మెంట్కి మధ్య డిఫరెన్స్ 5 డేసే ఉంది. ఆ గ్యాప్లోనే షాపింగ్ అవన్నీ చేసాము. మా మ్యారేజ్ వచ్చి తిరుపతిలో జరిగింది. June 2న మ్యారేజ్ తిరుపతిలో. దానికోసమని ఫస్ట్నే మేము ఇక్కడ నుంచి బయలుదేరాలి. అందుకోసమని ఆ రోజు మార్నింగే పెళ్లి కూతుర్ని చేశారు. అక్కడ నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ కాలిగోళ్ళు అవన్నీ తీసిన తర్వాత అక్కడ నుంచి మేము తిరుపతికి ఈవినింగ్ 4 ఆ టైంలో బయలుదేరాం. అంత తక్కువ టైంలో మాకు రిజర్వేషన్ కూడా దొరకలేదు ట్రైన్కి. అలానే జనరల్ కంపార్ట్మెంట్లోనే వెళ్ళాం. ఎర్లీ మార్నింగ్ దిగాం అక్కడ. ముహూర్తం మార్నింగ్ 8:14కి వచ్చింది. అప్పటికే జర్నీ చేసి అలసిపోయాం, కానీ ముహూర్తం దగ్గరగా ఉండటం వల్ల ఫాస్ట్గా రెడీ అయ్యి డైరెక్ట్గా కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళాము. ఇంకా హడావిడిలో పూలు దండలు తీసుకురావడం కూడా మర్చిపోయారు. మా హస్బెండ్ గుర్తు చేస్తే అప్పుడు తీసుకొచ్చారు. అంటే చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయిపోయింది మా మ్యారేజ్ తిరుపతిలో. పెళ్ళి ఎలా జరిగినా ఆ స్వామివారి బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉన్నాయి. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా రూమ్ దగ్గరికి వెళ్ళాం. ఆల్రెడీ రూమ్స్ తీసుకుని ఉంచారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి వెళ్ళాము. నిన్న మ్యారేజ్లో వేసుకున్న తలంబ్రాల చీర అవి కట్టుకుని వెళ్ళాం మళ్ళీ. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అక్కడ క్యూలో వెళ్ళగానే నెట్టేస్తూ ఉంటారు కదా, కానీ ఆ రోజు ఎవరో పట్టుకుని లాగి ఆపారు మమ్మల్ని. అక్కడ ఒక 1 minute అలా మేము స్వామివారి ఎదురుగా నుంచుని బాగా దర్శనం చేసుకున్నాము. ఇంకా ఈవినింగ్ పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం కింద. ఇంకా అక్కడ కుంకుమార్చన అవి చేసుకున్నాం. చాలా బాగా అనిపించింది ఆ రోజు. ఇంకా మేము ఆ రోజు అక్కడికి వెళ్ళేసరికి పూజా టైమింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. కానీ కొత్తగా మ్యారేజ్ చేసుకున్నామని చెప్పి మాకు అలౌ చేశారు. నేను మా హస్బెండ్ లోపలికి వెళ్ళి కుంకుమార్చన అవి చేసుకుని దర్శనం చేసుకుని వచ్చాం. కానీ మాతో వచ్చిన పేరెంట్స్కి మాత్రం ఈవెన్ దర్శనం కూడా దొరకలేదు ఆ రోజు అమ్మవారి దగ్గర. ఆ విషయంలో కూడా చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాం మేము. ఇంకా ఆ రోజు నైటే మేము ట్రైన్ ఎక్కి తెనాలి వరకు వచ్చేసాం. అక్కడి నుంచి బస్లో గుంటూరుకి వచ్చాం నెక్స్ట్ డే మార్నింగ్. అలా మా మ్యారేజ్ చాలా సింపుల్గా, చాలా బ్లెస్డ్గా జరిగిందని ఫీల్ అవుతూ ఉంటాం మేము ఎప్పుడు. ఇంకా ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసమని మేము మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాము. మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడే ఉంటుంది. అందరం కలిసి టౌన్కి వచ్చాము. అక్కడే లంచ్ చేసుకున్న తర్వాత అదే ఊరిలో మా బాబాయ్ వాళ్ళు ఉంటారు. ఇంకా బాబాయ్ దగ్గరికి వెళ్ళి కాసేపు కలిసి అక్కడే ఉండి అక్కడి నుంచి మూవీ చూద్దామని మూవీ థియేటర్కి బయలుదేరాం. ఇంకా ఆ రోజు వెదర్ అయితే చాలా హాట్గా ఉంది. అందుకోసమని శారీ కూడా వేసుకోలేదు నేను. మా బాబు గిఫ్ట్ ఇచ్చిన డ్రెస్ని వేసుకున్నాను. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి వెళ్ళాము. ఇంకా మూవీ స్టార్ట్ అవడానికి ఇంకొక 15 minutes టైం ఉందంటే పిల్లలు పక్కనే బేకరీ ఉంటే అందులోకి వెళ్ళి కేక్స్ అవి తెచ్చుకొని తిన్నారు. ఈ లోపల మా తమ్ముడు కూడా వచ్చాడు మూవీకి. ఇంకా మా హస్బెండ్, తమ్ముడు బయటకు వెళ్ళారు, ఏదో చిన్న వర్క్ ఉందని. ఈ లోపల మూవీ స్టార్ట్ అయింది. మేమందరం లోపలికి వెళ్ళాం. ఇంకా ఈ యానివర్సరీని బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మా హస్బెండ్, పాప చాలా ప్లాన్స్ వేసుకున్నారు. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. చాలా సింపుల్గా జరిగిపోయింది. ఇంకా మూవీ చూసిన తర్వాత మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా అక్కడే డిన్నర్ చేసాము. డిన్నర్ చేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడే పడుకుని నెక్స్ట్ డే మార్నింగ్ కొద్దిసేపు అక్కడే అందరితో టైం స్పెండ్ చేసి ఈవినింగ్ నుంచి హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాం. అలా మా 19th యానివర్సరీ జరిగింది.
మీ అందరి విషెస్ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉంటాయి అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.